మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 514. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వసుధార తన కన్నీళ్ళని తుడుచుకుంటూ, ఆఫ్టర్నూన్ బ్యాడ్ డ్రీమ్ వచ్చింది విరాజ్ సార్, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినట్టు అని అనగానే విరాజ్ షాక్గా వసుధార వైపు చూస్తాడు. ఏంటి వసుకి ఇలాంటి కల రావడం ఏంటి? లేదు అలా ఎప్పటికీ జరగదు, వసు నాకు ఎప్పటికీ దూరం కాదు అని విరాజ్ మనసులో అనుకుంటూ, అలాంటిదేమీ జరగదురా, నువ్వెక్కువ ఆలోచిస్తున్నావు, ముందు తిను అని చెప్పి విరాజ్ వసుధారకి తినిపిస్తుంటే, ప్లీజ్ మీరు కూడా తినండి విరాజ్ సార్, నాకు తెలిసి మీరు కూడా మార్నింగ్ నుండి ఏమీ తినలేదు కదా అని అంటుంటే, ఇది మాత్రం కరెక్ట్గా గెస్ చేస్తావు అని చెప్పి విరాజ్ తింటూ వసుధారకి తినిపిస్తూ ఉంటాడు. వసుధార విరాజ్ వైపు చూసి, విరాజ్ సార్ నాకు బయటకు వెళ్ళాలని ఉంది, ప్లీజ్ నన్ను బయటకు తీసుకుని వెళ్తారా, నా మైండ్ ఏమీ బాగోలేదు అని అనగానే విరాజ్ నవ్వుతూ, ఇప్పుడు నీకు సిటీ చూడాలనుంది అంతేగా, తప్పకుండా తీసుకువెళ్తాను, నువ్వు అడిగితే నేను నో అని ఎప్పుడు చెప్పాను వసు అని విరాజ్ అంటుంటే, కారులో వద్దు బైక్ మీద వెళ్దాము అని చెప్పగానే విరాజ్ షాక్గా వసు వైపు చూస్తూ బైకా అని అంటాడు. విరాజ్ ఎక్స్ప్రెషన్కి వసుకి అర్థం కాక, ఏమైంది, మీకు బైకు డ్రైవ్ చేయడం రాదా విరాజ్ సార్, కారు మాత్రమే డ్రైవ్ చేస్తారా అని వసుధార అమాయకంగా అడుగుతుంటే, మెంటల్, మార్నింగ్ నుండి ఇలాంటి మాటలు లేక నాకు పిచ్చి పెట్టినట్టు అనిపించింది, మళ్ళీ మొదలు పెట్టావు కానీ విరాజ్ మనసులో అనుకుంటూ, నాకు బైక్ డ్రైవ్ చేయడం కూడా వచ్చు అని చెప్పగానే, అవునా, అయితే మనం బైక్ మీద అలా బైక్ రైడ్కి వెళ్ళొద్దాం అని నవ్వుతూ అంటుంది వసుధార. తప్పకుండా, ఇప్పుడు నువ్వు బైక్ మీద సిటీ మొత్తం చూడాలని అనుకుంటున్నావు అంతే కదా, అయితే వెళ్ళి రెడీ అవ్వు, ఇద్దరం కలిసి అలా బైక్ మీద సిటీ మొత్తం చూసొద్దాము అని విరాజ్ చెప్పగానే, నిజంగానా అని వసుధార వెంటనే లేచి విరాజ్ని హగ్ చేసుకుని, నేను త్వరగా రెడీ అవుతాను విరాజ్ సార్ అని అంటుంది. విరాజ్ వసు చుట్టూ చేతులు వేసి, చాలా భయపెట్టేశావు వసు, నువ్వెప్పుడు కూడా నాతో ఇలాగే ఉండాలిరా, నీ కళ్ళల్లో ఎప్పుడు కూడా నేను సంతోషమే చూడాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను అని మనసులో అనుకుంటుండగా ఇంతలో విరాజ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. నేను వెళ్ళి మొబైల్ తీసుకొస్తాను అని వసుధార విరాజ్కి దూరం జరిగి రూమ్లోకి వెళ్ళి మొబైల్ తీసుకుని విరాజ్కి ఇస్తుంది. విరాజ్ స్క్రీన్పై కనిపిస్తున్న నేమ్ చూసి, హలో వైషు అని అనగానే, విరాజ్ ఎక్కడున్నావు, హాస్పిటల్ నుండి ఎప్పుడెళ్ళావు అని అడుగుతుంటే, విరాజ్ వసుధారకి కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. వసుధార అలాగే చైర్లో కూర్చుని టేబుల్పై తన హెడ్ని ఉంచి దూరంగా ఫోన్లో మాట్లాడుతున్న విరాజ్ వైపు చూస్తూ ఉంటుంది. మీ కథ వినగానే నాకు చాలా భయం వేసింది విరాజ్ సార్, నాకే కాదు ఎవరికైనా భయం వేస్తుంది, కానీ చాలా లోతుగా ఆలోచిస్తేనే మీలో ఉన్న మంచితం అనేది తెలుస్తుంది. ముందు నేను మీ గతం గురించి తెలుసుకున్నప్పుడు చాలా భయపడ్డాను, కానీ నెమ్మదిగా ఆలోచిస్తేనే అర్థమైంది, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, కానీ అలా తప్పు చేసినా కూడా తను చేసేది తప్పు అని తెలుసుకుని మంచిగా మారిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరిలా మారడానికి తప్పకుండా మీ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులే అయ్యుంటాయి. చిన్నప్పటి నుండి ఎటువంటి గైడెన్స్ లేకపోవడం వలన, ఈ సమాజం మిమ్మల్ని పట్టించుకోకపోవడం వలన మీరిలా చిన్న వయసులోనే తప్పుడు దారిని ఎంచుకున్నారు తప్ప నిజంగా మీకు అలాంటి ఆలోచన లేదు. ఒకసారి మనం ఒక దానిలోకి దిగితే అందులో నుండి బయటపడడం చాలా కష్టం. అలాగే మనం బయటకు రావాలని అనుకున్నా కూడా మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని బయటకు రానివ్వకుండా చేస్తారు. అలాంటిది మీ జీవితంలో కూడా జరిగింది. మీరు చేసేది తప్పు అని మీకు తెలిసి బయటపడదామని అనుకున్నా కూడా మిమ్మల్ని బయటకు రానివ్వకుండా అదే ఊబిలో ఉండిపోయేటట్టు చేశారు మీ చుట్టూ ఉన్న మనుషులు. అలా మీరు ఒక డౌన్గా ఉండిపోయారని నాకు అర్థమైంది. ఎప్పుడైతే మీ లైఫ్లోకి వైష్ణవి అక్క వచ్చిందో అప్పుడే మీకు ప్రేమ విలువ తెలిసింది. ఆ ప్రేమ గురించి మీరు ఎంత తాపత్రయపడ్డారో నాకు అర్థమైంది. వైష్ణవి అక్కని ఎంతలా ప్రేమించారో మీ రూమ్ చూస్తేనే అర్థమవుతుంది.
తన దూరమైన తన జ్ఞాపకాలతో మీరు కాలాన్ని గడుపుతూ వచ్చేశారు. మరోపక్క వంశీ అన్నయ్యని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో విలియమ్స్ నాకు ప్రతిదీ చెప్పారు. అంతలా ప్రేమించిన వైష్ణవి అక్క మిమ్మల్ని కాదని వెళ్ళిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా మీరు వైష్ణవి అక్కపై ద్వేషాన్ని పెంచుకోకుండా తన విక్రమాదిత్య సార్తో హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు చూడండి. నిజంగా మీలాంటి వాళ్ళు ఉండడం చాలా తక్కువ. వైష్ణవి అక్క ప్రేమ వలన మీరు మీ ప్రొఫెషన్ని వదిలేసుకున్నారు. అలా ఎంతమంది ఉంటారు? పైగా మీరు చేసే ఇల్లీగల్ బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బుని మొత్తం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సమాజానికి ఉపయోగపడేటట్టు ఎంతోమంది అనాథ పిల్లల్ని చదివిస్తున్నారు. ఎంతోమంది వృద్ధులకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నారు. నిజంగా ఈ ప్రపంచంలో తప్పు చేయని వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయరు. ఇంకా మీ గురించి నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను విరాజ్ సార్? ఒకప్పుడు మీకు తెలియక ఎన్నో తప్పులను చేశారు. కానీ ఇప్పుడు అదంతా వదిలేసి ఎంతోమందికి సహాయం చేస్తున్నారు. ఇది సరిపోదా మీ మంచి మనసుని అర్థం చేసుకోవడానికి? ముందు నేను కూడా మీ తప్పులను గురించి చూశాను, కానీ మీలో మంచిని అర్థం చేసుకోలేదు. ఎంతో లోతుగా ఆలోచిస్తేనే కానీ మీరు అర్థం కారు విరాజ్ సార్. నాకు మీ గతం గురించి అనవసరం. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో మాత్రమే నాకు కావాలి. ఇప్పుడు నాకు మీపై ఇంకా ప్రేమ పెరిగిపోయింది. మిమ్మల్ని ఎప్పటికీ దూరం చేసుకోలేను. అసలు ఆ ఊహ కూడా నేను భరించలేను. మీ గతం నాకు తెలిసినట్టు మీకు ఎప్పటికీ తెలియకూడదు. అలా తెలిస్తే మళ్ళీ మీరు నేనేమనుకుంటున్నానా అని ప్రతిక్షణం మీలో మీరే మదన పడుతూ ఉంటారు. ఆ బాధ కూడా మీరు పడ్డానికి వీల్లేదు విరాజ్ సార్. మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలి. చిన్నప్పటి నుండి మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. నాకు మీ గతం తెలిస్తేనే అర్థమైంది. ఇంకా వైష్ణవి అక్క, తను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుని వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అంతలా ప్రేమించింది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అయినా అదంతా నాకు అనవసరం. నేనెవరి గురించి పట్టించుకోను. నాకు మీరు మాత్రమే ముఖ్యం. మీ హ్యాపీనెస్ కోసం నేను ఏమైనా చేస్తాను. మిమ్మల్ని ఎప్పటికీ దూరం చేసుకోలేను విరాజ్ సార్ అని వసుధార తన మనసులోనే తనే గట్టిగా నిర్ణయం తీసుకుని విరాజ్ వైపు రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంటుంది. విరాజ్ ఫోన్లో మాట్లాడుతూనే దూరంగా తన వైపే చూస్తున్న వసు వైపు చూసి, ఈ రాక్షసేంటి ఇంత ప్రేమగా నా వైపు చూస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇదండి వసుధార విరాజ్ని ఇలా అర్థం చేసుకుంది. మరి మీకు వసుధార గురించి ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.